కూటమి నేతలు ఎవరైనా విజయవాడ ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించగలరా అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. దానికి కౌంటర్ ఇచ్చారు మంత్రి పయ్యావుల కేశవ్. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి ఇంటికి వెళ్తున్నామని చెప్పారు. ఏం మాట్లాడతారు మీరు? ఈరోజు ఒకసారి జక్కంపూడి వెళ్ళండి, ఒకసారి మన ఆర్ఆర్పేట వెళ్ళండి అని చెప్పండి, ఓల్డ్ ఆర్ఆర్పేట వెళ్ళండి, పంజాబ్ సెంటర్ వెళ్ళండి, కంసాలపేట వెళ్ళండి. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు అధికారులు కానీ కనీసం రిలీఫ్ సెంటర్లకు కూడా రమ్మని పిలిచేవాళ్ళు కూడా లేరండి. ఎక్కడ రిలీఫ్ సెంటర్లు ఉన్నా కూడా లేవండి. చంద్రబాబు గారు, మీరు కలెక్టర్ ఆఫీసులో పనుకోండి, లేకపోతే ఏదైనా హోటల్లో పనుకోండి, మాకు ఎవరికి అభ్యంతరం లేదు. కానీ రిలీఫ్ సెంటర్లు పలానా చోట ఉందని చెప్పని ప్రజలను తీసుకెళ్ళి పెట్టే పరిస్థితి మీ దగ్గర ఏమైనా ఉందా? పరిస్థితి బోట్లు పెట్టాడు. ఆ బోట్లు 1000 రూపాయలు, 1500, 5000 ఇస్తే కానీ బోట్లోకి ఎక్కించుకున్న పరిస్థితి లేదు ఈరోజు. ఒక్కసారి ప్రజల దగ్గరికి వెళ్ళండి. చంద్రబాబు అసలు ప్రజలతో మాట్లాడాడు ఎప్పుడైనా కానీ? ఈ 2-3 రోజుల్లో దమ్ము ధైర్యం ఉంటే కనుక చంద్రబాబు గారిని అది మన రాజరాజపేట వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడమండి ప్రజలతో. ప్రజల యొక్క కష్టాలు అర్థమవుతాయి. ఇది మా బాధ్యతగా, మా కుటుంబ సభ్యుల ఇబ్బందుల్లో ఉన్నారు అన్నంతటువంటి భావనతోటి, అంతే బాధ్యతతోటి ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మొత్తం టీం పనిచేస్తూ ఉంది. మొదటి రోజు పరిస్థితిని అంచనా వేయడము, దానికి అధిగమించి మేము అందుకోవడానికి కొద్ది గంటల సమయం పట్టినా ఇవాళ కాన్ఫిడెన్స్తో చెప్పగలుగుతున్నాం, మ్యాక్సిమం ప్రాంతాన్ని ప్రతి ఇంటి తలుపు తట్టే స్థాయికి ప్రభుత్వ యంత్రాంగం చేరింది. ప్రతి ఇంటికి వాళ్ళ అవసరాల మేరకు పాలు, నీళ్లు, మరి రిలీఫ్ యాక్టివిటీని అందించే, భోజనాలు అందించే పరిస్థితికి చేరుకోగలిగాం. ఈరోజు నైటు, రేపు ఈ వరద ఉధృతి కొనసాగున్నంత వరకు కూడా ప్రభుత్వ సైడ్ నుంచి రిలీఫ్ నడుస్తూనే ఉంటుంది.